శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ చంద్రశేఖరాభ్యాం నమః. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. ఈరోజు కార్తీక మాసంలో 24వ రోజు. ఇక కార్తీక మాసము చివరికి వస్తోంది. ఇక 6 రోజులు మాత్రమే ఉన్నాయి. కార్తీక పురాణాన్ని మొదటి నుంచే కూడా ఎవరైనా వినకపోతే అందరూ కూడా ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఖచ్చితంగా కార్తీక పురాణ శ్రవణం చేయాలి. ఎందుకోసము అంటే కార్తీక మాసంలో మనం చేసే నియమాలు పాటించినా పాటించలేకపోయినా కనీసము కార్తీక పురాణ శ్రవణమైనా చేయండి అని ఈ కార్తీక పురాణంలోనే ఉంది. పురాణ శ్రవణం చేయండి అని. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు కుదిరినప్పుడు కార్తీక మాసంలోనే ఈ 30 అధ్యాయాలు ఒకరోజైనా సరే వినే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు 24వ రోజు కథావృత్తాంతం ప్రారంభం చేసుకుందాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అత్రి మహర్షి అగస్త్య మహర్షికి ఇలా చెబుతున్నారట. ఓ అగస్త్య మహర్షి, ఏది ఏమైనా కార్తీక మాస వ్రత మహాత్యాన్ని ఎంత చెప్పినా కూడా తనివి తీరదు సరికదా. వినేవారికి చెప్పేవారికి కూడా తనివి తీరదు. ఇంకా కార్తీక మాసం గురించిన విషయం చెప్తాను, శ్రద్ధగా ఆలకించవని చెప్పడం ప్రారంభించారట. అనేకమైన జీవనదులలో స్నానం చేయుట వలన, అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుట వలన కలిగిన ఫలితములన్నీ ఒక్క కార్తీక మాసమందు చేసిన ద్వాదశి వ్రతమందు కలుగుతాయి. నీకు ద్వాదశి వ్రతము గురించి తెలుపుతాను విను అని. ఈ వ్రతమును కార్తీక మాసమున వచ్చు శుద్ధ ద్వాదశి నాడు చెయ్యాలి. ఏకాదశి నాడు కటిక ఉపవాసం ఉండాలి. ద్వాదశి నాడు ఏ ఇతర వ్రతములు కానీ పూజలు కానీ చెయ్యనవసరం లేదు. కానీ ద్వాదశి ఘడియలలో మాత్రం భోజనం చెయ్యాలి. ద్వాదశి మహత్యాన్ని తెలుపు ఒక మహనీయుని చరిత్రను చెప్తాను, ఆలకించు, నీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని ఇలా చెప్పడం ప్రారంభించారట. పూర్వకాలమున అంబరీషుడు అనే ఒక మహారాజు కలడు. ఆయన ప్రతి ద్వాదశి నాడు ద్వాదశి వ్రతాన్ని చేసేవారు. ఇలా కొంతకాలము గడిచింది. ఒకనాడు ఒక సమయమున ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి. అతను త్వరగా వ్రతాన్ని ముగించి వెనువెంటనే బ్రాహ్మణ సమారాధన చేయాలని త్వరపడుతున్నాడు. అదే సమయంలో ఎంతో కోప స్వభావం కల దూర్వాస మహర్షి అక్కడకు వచ్చాడు. అంబరీషుడు దూర్వాస మహర్షికి నమస్కరించి, ఓ మహనీయ, నేను ద్వాదశి పారాయణ చేయాలి అని ప్రార్థించారుట. దూర్వాస మహర్షి అతని ప్రార్థనలకు సరే అని అంగీకరించారుట. పారణము చేయుటకు అంగీకరించారుట. సమీపమందు గల జీవనది యందు స్నానం చేయడానికి వెళ్ళారుట. ఎంతసేపటికి తిరిగి రాలేదుట. అంబరీషుడు ఎంతో త్వరపడుతున్నాడుట. అప్పుడు ఆయన తనలో తాను ఇలా అనుకున్నారుట, దూర్వాసుడు ఇంకా రాలేదు. ద్వాదశి ఘడియలేమో ఇటు పక్కన దాటిపోతున్నాయి. అతడు రాకుండా భోజనం ఎలా చెయ్యాలి అని ఆయన కొరకు చూస్తే వ్రతభంగం అవుతుంది. పోని ఆయన రాకుండా భోజనం చేద్దాము అంటే ఆయన ఆగ్రహిస్తారు. పోని ద్వాదశి విడిద్దామంటే భగవానుడికి కోపం వస్తుంది. భుజించిన దూర్వాసుడు కోపగిస్తాడు. అయిననో తప్పదు, శ్రీ మహావిష్ణువే శరణు కోరెదను అని అనుకుని ఇక
ద్వాదశ ఘడియలలోనే భోజనం చెయ్యాలని నిశ్చయించుకున్నారట. నిశ్చయించుకొని కొందరు పండితులను పిలిచి దీనికి గల ధర్మ సూక్ష్మాన్ని వివరించి తనను ఈ గండం నుంచి గట్టెక్కించమని ప్రార్థించారట. అప్పుడు మహాపండితులందరూ ఒకే కంఠముతో అంబరీషునితో ద్వాదశి ఘడియలలో భోజనము చేయి అని అంబరీష మహారాజుకి సూచించారుట. ఇక దూర్వాస మహర్షి కోపము గురించి శ్రీ మహావిష్ణువు మీదనే భారం వేయి శ్రీ మహావిష్ణువే ఆయనను ఆపగలరు అని చెప్పారుట. చెప్పి మరలా ఈ విధంగా పలికారుట. ఓ అంబరీష, ఇట్టి అనర్థము జరుగుటకు కారణము మా దృష్టికి ఒకటి తోస్తున్నది వినుము అని ఈ విధముగా ఆ విషయం గురించి చెప్పడం ప్రారంభిస్తున్నారట. ఇలా ఇంతటితో కార్తీక పురాణము 24వ అధ్యాయము సమాప్తమయ్యింది. హరి ఓం తత్సత్. శ్రీచంద్రశేఖరార్పణమస్తు.